డాక్టర్ నిజంగా అంటే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అనగానే ఈ షాంపూ వాడలేకపోయావా, ఆయిల్ వాడలేకపోయావా, ఇలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు. నిజంగా ఆయిల్స్, షాంపూస్ హెయిర్ ఫాల్ని ఆపుతాయా, హెయిర్ గ్రోత్ పెంచుతాయా? ఆపలేవు కదండి. 2 నిమిషాలు పెట్టే షాంపూ ఎలా హెయిర్ ఫాల్ని ఆపగలదు, ఎలా గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపించగలదు? ఒక మొక్కు ఉందండి, పైన మనం లీఫ్ మీద స్ప్రే చేస్తే సరిపోదు కదా, భూమిలో సారం ఉండాలి, రూట్స్ కూడా మంచి అబ్జార్ప్షన్ని, న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకునే స్టేజ్లో ఉండాలి. ఆ పైనుంచి ఎరువు పడ్డా పడకపోయినా సాయిల్ నుంచి మినిమం తీసుకున్నది బతకగలగాలి. ద సేమ్ వే మనకి లోపల నుంచి ఇంటర్నల్ హెల్త్ బాగుంటే రూట్స్కి న్యూట్రియంట్ సప్లై, నరిష్మెంట్ బాగా అందుతుంది. అంతేగాని బయట నుంచి పెట్టే షాంపూతో మాత్రమే అవుతుంది అంటే ఇట్స్ ఇంప్రాక్టికల్. డాండ్రఫ్ని తగ్గించే షాంపూలు ఉండొచ్చును గాక, ఇన్ఫ్లమేషన్ని తగ్గించే షాంపూలు ఉండొచ్చును గాక, ఇన్ఫ్లమేషన్ వల్ల అయ్యే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేయడం ద్వారా, అంతేగాని డైరెక్ట్గా హెయిర్ ఫాల్ని ఆపలేవు. ఆయిల్స్ అయినా అంతే, దే ఆర్ జస్ట్ కండిషనర్స్. చాలా తక్కువ మాలిక్యూల్స్ స్కాల్ప్ త్రూ వెళ్ళగల మాలిక్యూల్స్ కొన్ని రకాల ఆయిల్స్లో ఉంటాయి. అంత పొటెన్సీ ఉన్న ఆయిల్స్ చాలా రేర్. అది కూడా ఎంత లోపలికి వెళ్ళినా లోపల నుంచి నరిష్మెంట్ లేనప్పుడు, తిండి త్రూ వెంట్రుకలకు, కుదుళ్లకు మనం బలాన్ని అందించలేనప్పుడు ఈ ఆయిల్స్ కానీ షాంపూస్ కానీ ఏ రకంగానూ హెల్ప్ చేయవు. ఓకే, మీరు చెప్పే సజెషన్ మాకు, మా వాళ్ళ కోసం ఏదైనా బెస్ట్ ఆయిల్? మళ్ళీ మనం అక్కడికే వచ్చాము. బెస్ట్ ఆయిల్ భృంగరాజ్, ఓకే, మంచి చెప్పుకోదగిన ఆయిల్ అండి. డైరెక్ట్గా వాడకుండా దీన్ని రెగ్యులర్ కొబ్బరి నూనెలో వాటిలో మిక్స్ చేసి పెట్టుకున్నప్పుడు కొద్దిగా హెల్ప్ అవుతుంది రూట్స్కి. ఓకే, అంటే బేసిక్గా ఫ్రెండ్స్ చెప్పేవి దీనికి తెలుసో లేదో అని డౌట్ వస్తుంది. అదే మీరు చెప్పారనుకోండి, మాకు ఒక భరోసా అలాంటి వాళ్ళకి. చాలా ఆయుర్వేదంలో చాలా ఆయిల్సే ఉన్నాయండి, చాలా వరకు పనిచేస్తాయి. కానీ ఏదైనా సరే ఒక ఇరిటెంట్గా పనిచేస్తుంది అంటాను నేను. కొద్దిపాటిగా లోపలికి వెళ్ళగలిగిన ఇరిటెంట్గా పనిచేసేది ఏదైనా ఇమీడియట్ హెయిర్ గ్రోత్ని కొద్దిగా చూపించగలదు, కానీ లాంగ్ టర్మ్ ఆ గ్రోత్ని నిలపలేదు. ఏదైనా రూట్స్ నుంచి బ్లడ్ నుంచి రావాల్సిందే.